వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి. నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ మన ఛానల్లో వచ్చేసి రెగ్యులర్గా డైలీ వ్లాగ్స్ అయితే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఈరోజు సాటర్డే, సో మార్నింగ్ విష్ణు సహస్రనామం అయితే పెట్టేసుకుని మార్నింగ్ పాలు ఇక్కడ పెట్టేసి విష్ణు సహస్రనామం పెడుతున్నా. మొత్తం పాలు అయితే పొంగిపోయాయి అనమాట. యాక్చువల్లీ ఈరోజు 6కి అంతా కాలేజ్కి వెళ్ళాలి పాప. సో ఎందుకంటే ఈరోజు కాలేజ్లో ఫేవరెట్ డే ఉందన్నమాట. సో అందుకోసం మార్నింగే వెళ్ళిపోయింది. ఈరోజు సెకండ్ సాటర్డే, సో అందరికీ వీక్ ఆఫ్. అందుకే ఇంకా అంటే యాక్చువల్లీ మాది ఏమై సాఫ్ట్వేర్ జాబ్ కాదు వీక్ ఆఫ్ తీసుకోవడానికి, బట్ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ మేము కూడా ఇంటి దగ్గర ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము. సో పిల్లలతో కొంచెం స్పెండ్ చేసే టైము బాగుంటుంది కదా. అంటే మామూలుగా వీక్ అంతా వాళ్ళ పనిలో వాళ్ళు, మన పనిలో మనం ఉంటాము. సో అప్పుడప్పుడు పిల్లలతో కూడా కొంచెం అట్లా స్పెండ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజు హాలిడే తీసుకున్నాం అనమాట. అందుకే ఈరోజు పూజ కూడా లేట్ అయిపోయింది. అండ్ నేను నైట్ చపాతీ పిండి తడిపి పెట్టేస్తున్నాను అనమాట. సో అది అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి కదా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ అండ్ దోశ బ్యాటర్ కూడా ఉంది. సో ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది తింటారు కదా అని చెప్పేసి నేను చపాతీ పిండి ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత కొంచెం అది లూజ్ అవ్వాలి కదా, టైట్ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. సో బయట తీసి పెడితే లూజ్ అవుతుందని చెప్పేసి నిద్ర లేచిన ఎమ్మటే నేను 5:45కే పిండి బయట పెట్టేశాను. సో ఇప్పుడైతే చపాతీ చేస్తున్నా. అండ్ రెండిటికి ఒకటే చట్నీ, ఎందుకంటే ముల్లంగి చట్నీ ముల్లంగి ఫ్రిడ్జ్లో పెట్టున్నాను కదా, అది కొంచెం స్మెల్ వస్తుందన్నమాట. ఆబ్వియస్లీ అది సాంబార్లో వేసినా సరే అండి, ఆ ముల్లంగి స్మెల్ ఎందుకో తెలీదు, రకంగా అనిపిస్తుంది. సో అందుకే ఇంకా దాన్ని అయితే పచ్చి కొబ్బరి, మనం ముందు రోజు ఫ్రైడే రోజు కొబ్బరికాయ కొట్టున్నాం కదా, సో పచ్చి కొబ్బరి అండ్ ముల్లంగి రెండు కలిపేసి పచ్చడి అయితే నూరేస్తున్నా. అండ్ దోశలోకి బాగుంటుంది, దేంట్లో అయినా బాగుంటుందండి చట్నీ, ముల్లంగి చట్నీ. సో చాలా బాగుంటుంది. సో చపాతీలోకి అండ్ రైస్లోకి వస్తుంది. ఒకవేళ ఆఫ్టర్నూన్ మేము బయటికి వెళ్ళలేదు అంటే రైస్లోకి కూడా వస్తుంది కదా అని చెప్పేసి ఒకటేసారి చట్నీ అయితే చేసేస్తున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలి ముల్లంగి చట్నీ అంటే రెసిపీ షేర్ చేస్తాను, మీరు కావాలంటే అడగండి, ఓకేనా. ఈరోజు ఆఫీస్ లేదు కాబట్టి మార్నింగ్ ప్రశాంతంగా అట్లా కూర్చొని ఉన్నాను. లేదంటే ఈ పాటికి ఎంత హడావిడి ఉంటుందంటే, ఇంకా మార్నింగ్ టైం తెలిసిందే కదండి, అందరింట్లో హడావిడిగానే ఉంటుంది. ఇంట్లో వంట పని కాస్త లేట్ అయిపోతుంది అనమాట. సో ఒక సైడ్ అయితే ఇంకా టీ పెట్టుకున్నా, బట్ ఈ చపాతీ పిండి కలుపుతూ నేను మర్చిపోయాను అనమాట టీ తాగడము. సో మళ్ళీ వెచ్చ చేసుకొని వచ్చాను. అండ్ మా వారికి అయితే కొంచెం బయట వెళ్ళే పని ఉందని చెప్పేసి ఆయనకైతే దోశ వేస్తున్నాను. సో దోశ మనకి పులవకుండా, అంటే స్టార్టింగ్లో అయితే నేను సాల్ట్ వేసి పెట్టేదాన్ని, ఫ్రిడ్జ్లో పెట్టినా సరే సాల్ట్ వేసి పెట్టేదాన్ని అనమాట. ఇంకా ఈ మధ్య ఏంటంటే సాల్ట్ వేయకుండా కుకింగ్ సాల్ట్ కూడా ఈసారి యూజ్ చేశానండి నేను, లేకపోతే అసలు నేను యూజ్ చేయను. సో ఇది ముల్లంగి చట్నీ, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ, చింతపండు, పచ్చిమిరపకాయలు, ముల్లంగి క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండాలి అండ్ పచ్చి కొబ్బరి క్వాంటిటీ కొంచెం తక్కువ ఉండాలి, అట్లయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో ముల్లంగి ఘాటు ఉంటుంది అండ్ ఉల్లిపాయ ఘాటు ఉంటుంది, పచ్చిమిరపకాయలు అందుకే చూసి వేసుకోవాలన్నమాట. అండ్ ఎర్రకారం అయితే వాడట్లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు వాడలేదు, ఓన్లీ పచ్చికారంతోనే వేస్తూ ఉంటాను అనమాట. సో రెండైతే దోశలు, 2 చపాతీలు అట్లా అండి. ఒక్క ఇంట్లో బ్యాటర్ ఏదన్నా ఉందనుకోండి, ఇడ్లీ కానీ దోశ కానీ, సో 2 రకాల టిఫిన్లు చేయాల్సి వస్తుంది అనమాట. అందుకే బ్యాటర్ రెడీగా చేసి పెట్టుకుంటాను, ఎవరు ఎప్పుడు ఎట్లా అడుగుతారో తెలియదు కదా, అందుకోసం. అందులోనూ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఒక్కటేనండి ఇంట్లో చేసేది, లంచ్ బయట చేద్దామని డిసైడ్ అయిపోయాం. అండ్ సిఎంఆర్ షాపింగ్ మాల్ అయితే ఓపెన్ అయింది. సో దాన్ని కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చూసుకొని బయట ఫుడ్ తినేసి వద్దామని అనుకున్నాం. వాళ్ళు బాగా దాని ఫ్రంట్ ఒక బిల్డింగ్ లేదు, అదే అంట ఎవరిది, అంకిత్ వాళ్ళది. సరే కానీ అంకిత్ వాళ్ళ ఇప్పుడు అంటే మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వదిలేసి రమ్మని చెప్పాడనమాట. అది ఇక్కడ మ్యాటర్ అయితే జరుగుతుంది, డిస్కషన్. సో మేమేమంటే ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంకా టైం ఉంది కదా, నేనైతే పాలు చపాతి అయితే వేసుకొని తిన్నానండి. చట్నీ ఏమో, నాకు పాలు చపాతి అంటే ఇష్టం అనమాట. సో అందుకే నేను పాలల్లో చపాతి వేసుకొని తింటే దాంట్లో షేర్ వస్తారు మళ్ళీ. ఈ చపాతి తినేది వాళ్ళ వాటా వాళ్ళు తినేస్తారు, మళ్ళీ చేసి ఇచ్చేదా అంటే వద్దంటారనమాట. నేను తినేటప్పుడు మళ్ళీ వాటా వస్తుంటారు, అట్లా హాఫ్ తినాల్సి వస్తుందండి. సో ప్రస్తుతానికైతే ఇంకా మా వారు పని ఉందని చెప్పారు కదా, ఆయన వెళ్ళొచ్చేలోపు
నేనైతే మామా అత్తది ఒక ప్రోడక్ట్ అయితే పెట్టున్నా అనమాట. సో అది ఈరోజు డెలివరీ అవుతుంది. సో దానికోసం వెయిట్ చేసి నా ఛానల్కి కింద నేను అంటే కొన్ని ప్రోడక్ట్స్ ఏదైతే నాకు మంచిగా నచ్చి నేను కొంటానో అవి మటుకు నేను ట్యాగ్ చేసి ఉంటాను. సో అవి మంచి రీజనబుల్ రేట్స్ అండ్ ఆడిడాస్ కూడా చాలా బాగుంటాయి. క్వాలిటీ వైజ్ కూడా సూపర్గా ఉంటాయి. అండ్ అది కూడా ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి చూడండి, స్టోర్కి వెళ్ళండి. మింత్రాలో చాలా మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. సో మంచి ఆఫర్స్ ఉన్నప్పుడు మటుకు నేను ప్రోడక్ట్స్ ట్యాగ్ చేసి ఉంటాను కింద. సో ఒకసారి ప్రోడక్ట్స్ కూడా చెక్ చేసేయండి. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మటుకు జాయిన్ బటన్ని క్లిక్ చేయండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేయడం వల్ల మీకు కొత్తగా అంటే త్వరగా నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేకపోతే సో పిల్లలైతే ఆడుకోవడానికి వెళ్తున్నారనమాట. హాలిడే రావడం ఆలస్యం అండి. ఎంచక్క వాళ్ళైతే బాగా పీస్ఫుల్గా ఉంటుంది వాళ్ళ లైఫ్. సో మనం కూడా చిన్నప్పుడు అంతే కదా, హాలిడే కోసం ఎదురు చూస్తుంటాము. అస్సలు హాలిడే వచ్చిందా లేదా ఎంచక్క ఆ రోజంతా ఆడుకోవడమే అయిపోతుంది. సో నాకు కూడా నా చైల్డ్హుడ్ గుర్తొస్తుంటుంది అనమాట. సో ఇంకా పిల్లలైతే ఆటలో మునిగిపోయి అసలు తినడం కూడా పట్టించుకోవట్లేదు అనమాట. నేనే బలవంతంగా వాడిని తీసుకొని వచ్చాను అనమాట రెస్టారెంట్కి. సో ఇక్కడైతే అలిగి మూలని కూర్చున్నాడు. ఎందుకంటే ఇక్కడ మేము ఆటలోంచి పిలుచుకొచ్చాం కదా, అందుకు సరే తినేసి వెళ్దులే అని చెప్పేసి రెస్టారెంట్కి వచ్చాను. కానీ వాళ్ళ ఆయనేమో ఫోన్లో బిజీ అయిపోయినారు. సో వాడైతే ఏం ఆర్డర్ పెట్టాలా అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. నేనేం లేదండి, ఎంచక్క నేనైతే నా వీడియోస్ నేను తీసుకుంటూ ఉన్నాను అనమాట. సో అంటే ఇంకా అప్పటికి ఎవరు రాలేదు, 1:30 ఆ టైం అవుతుంది, లంచ్ టైమే అది. సో ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడప్పుడే. ఇంకా మేమే ఫస్ట్ అనమాట ఆ హోటల్కి ఓపెనింగ్. ఈరోజు సాటర్డే కదా, సో అందుకే ప్యూర్ వెజ్ అనమాట. సో వెజిటేరియన్లో అయితే చాలా ఎక్కువ వెరైటీస్ ఉంటాయి. బట్ దాంట్లో నాకు చాలా ఇష్టమైంది పన్నీర్ కర్రీ ఒకటే. మష్రూమ్స్, ఈ కాజు ఒక్కసారి అయితే తిన్నానండి కాజు కర్రీ. ఇంక అప్పటి నుంచి నాకైతే వెగటుగా అనిపిస్తుంది. అందుకే ఎప్పుడు వెళ్ళినా సరే పన్నీర్ కర్రీ అయితే బెస్ట్. అంత వెగటుగా అనిపించదు, సో సాఫ్ట్గా ఉంటుంది కదా. అండ్ తందూరి రోటీ, పన్నీర్ కర్రీ అండ్ జీరా రైస్. సో ఇదన్నమాట ఈరోజు సాటర్డే స్పెషల్. ఎందుకు ఇంట్లో వంట చేయలేదు అంటే ఈరోజు రెస్ట్ ఆఫ్ మూడ్ అండి. సో మూడ్ అంతా అసలు నాకు ఏం పని చేయాలనిపించలేదు, అందుకోసమే ఇంకా బయట తినాలనిపిస్తుంది అనమాట. అండ్ పిల్లలు కూడా ఇంకా మా పాప అయితే కాలేజ్కి వెళ్ళింది కాబట్టి వీళ్ళు ఇద్దరు ఇంకా ఏం చేస్తావులే అని ఒక మాట అండం ఆలస్యం. నాకు కూడా ఇంకా సరేలే ఏం చేస్తాంలే అన్నట్టుగా అనిపిస్తుంటుంది. సో అందుకే నేను కూడా ఇంట్లో ఏం చేయదలుచుకోలేదు. సో ఇంకా వాళ్ళు తినిపిస్తా అన్నప్పుడు కానీ బయట ఫుడ్ అంత సేఫ్ కాదు. బట్ ఇంటి ఫుడ్ బెస్ట్ నాకు తెలిసి. 100% మనం మన చేతితో చేసుకుంటాం కాబట్టి 100% ఇంటి ఫుడ్డే సేఫ్. కానీ అప్పుడప్పుడు బయట ఫుడ్ తినాలి అని అనిపించినప్పుడు మటుకు వెళ్ళక తప్పదు, పిల్లలతో పాటు మనం కూడా. సో ఈ మధ్య కాలంలో అయితే నేను చాలా తక్కువ అండి రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఎక్కువ వెజ్ అట్లా తీసుకుంటూ ఉంటాను. సో పిల్లలు ఏమన్నా బలవంత పెడితే అప్పుడు నాన్ వెజ్. హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఒక మంచి ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ మధ్య షార్ట్స్లో ఎక్కడ చూసినా సరే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి మామా అర్త్ ప్రోడక్ట్స్ చాలా మంచిగా యూజ్ అవుతున్నాయని చెప్పేసి నేను కూడా ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ నా నైబర్స్ తీసుకొచ్చుకున్నారనమాట. సో వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఒక 6 months యూజ్ చేస్తున్నారు. సో అంటే వాళ్ళని చూసి నేను బాగా హెయిర్ కంట్రోల్ అవుతుంది కదా, అందులో మనవి ఫ్లోరైడ్ వాటర్ కాబట్టి సో మన ఫ్లోరైడ్ ఉన్న వాటర్కి హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువ అవుతుంది. అండ్ చూడండి ఎంత పల్చగా అయిపోయిందో నా జుట్టు అయితే. సో ఇంకా అందుకు ఇంకా ఈ మాత్రం కూడా కాపాడుకోవాలని చెప్పేసి నేను ఒక మంచి ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టున్నాను. సో ఏంటి ప్రోడక్ట్ అనేది చూపించేస్తా. సో యాక్చువల్లీ ఇప్పుడైతే మంచిగా మామా అర్త్ వాళ్ళదైతే మంచిగా బై ది వే దిస్ ఇస్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్, ఓకే. సో ఇదైతే మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అందరూ యూజ్ చేస్తున్నారు కదా, జస్ట్ మనం కూడా యూజ్ చేద్దామని చెప్పేసి మామా అర్త్ వాళ్ళది మంచి ప్రోడక్ట్. సో బాగానే ప్యాకింగ్ వచ్చింది. అండ్ నేను ఇది పెట్టిన 6 or 3 daysకి వచ్చేసిందండి. ఇది ఆర్డర్ పెట్టిన త్వరగానే వచ్చేసింది అనమాట, త్వరగా డెలివరీ అయిపోయింది. సో చాలా బాగుంది. అండ్ హెయిర్ స్ప్రే మనం హెడ్ బాత్ చేసుకుంటాం కదా, సో హెడ్ బాత్ చేసుకున్నప్పుడు యూజ్ చేయాలి ఇవి ఎక్కువ శాతం. అండ్ నైట్ పడుకునేటప్పుడు కూడా మన స్కాల్ఫ్కి మంచిగా పెట్టుకుంటే బాగుంటుంది. సో దిస్ ఈజ్ హెయిర్ ఫాల్ కాకుండా. సో
ప్రోడక్ట్ అయితే ఇదనమాట, చాలా బాగా పనిచేస్తుంది మామా అర్త్ ప్రోడక్ట్. సో ఇది నేను అంటే బాగా ఫుల్గానే ఉంది. సో ఇది నేనైతే ప్రస్తుతానికి యూజ్ చేస్తాను. ఎలా ఉంది ఏంటి రిజల్ట్ అనేది ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి నేను ఈ వీడియో కింద ప్రోడక్ట్ లింక్ ఇస్తాను, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసి అంటే 100% జెన్యూన్ అయితేనే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదైతే హెయిర్ ఫాల్కి చాలా బాగా కంట్రోల్ అవుతుంది అనమాట. సో మీకు ఎవరికైనా ఇన్ కేసు ఇంట్రెస్ట్ ఉంటే దానికి నా వీడియో కింద ప్రోడక్ట్స్ లింక్ ఇస్తాను, చెక్ చేయండి, మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ సో చాలామంది జెన్యున్గా అయితే వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. బట్ నాకు వర్కౌట్ అయ్యింది, వాళ్ళకు వర్కౌట్ అవ్వకపోయి ఉండొచ్చు. సో ఇదైతే నాకు జెన్యున్గానే అనిపించింది కాబట్టి ఈ ప్రోడక్ట్ లింక్ అయితే ఇస్తున్నాను, వీడియో కింద ఇస్తాను, చెక్ చేసేయండి.